అగైన్ బార్బెల్ వర్సెస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో ఎస్పెషల్లీ బార్బెల్ వర్సెస్ నాగవంశీ, ఎక్స్క్లూజివ్లీ బార్బెల్ వర్సెస్ మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా. సో దీని మీద బార్బెల్ ఇంతకే ఒక వీడియో చేశారు, దాంట్లో ఒక అద్భుతమైన మాట ఒకటి మాట్లాడారు అనమాట. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో దాని మీద సో చాలా మంది వాళ్ళ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేస్తారు, అక్కడ కోట్ చేస్తూ మాట్లాడదాం. యాక్చువల్గా అసలు సినిమా రివ్యూయర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే మీరు కామెంట్ చేయండి. బిగ్ బాస్ రివ్యూయర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే నాకు చాలా క్లారిటీగా తెలుసు కాబట్టి సినిమా రివ్యూయర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి ఫస్ట్. ఎందుకంటే లైక్ బార్బెల్ లాంటి పర్సన్ సో సినిమా రివ్యూస్ చెప్పడము, సో వాటి మీద కేసెస్ పట్టము. సో అతను చెప్పిన దాని ప్రకారం సో 6 నుంచి 7 కేసులు అతని మీద పడ్డాయంట సినిమా రివ్యూస్ చెప్పినందుకు. అంటే ఒక $30 ఒక $20 పెట్టి ఒక సినిమా టికెట్ కొనుక్కొని వెళ్ళి సినిమా చూసి వచ్చిన తర్వాత తన ఒపీనియన్ని తను ఎక్స్ప్రెస్ చేసిన ఒక వీడియోకి సో బయట నుంచి ఆ సినిమా తాలూకు ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ సో ఒక కేసు వేయటం అనేది మామూలు విషయం కాదు అసలు. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం అనేది ఇంకా మామూలు విషయం కాదు అసలు. నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు ఏం జరిగిందని మాట్లాడుకుందాం. నాగవంశీ గారు ఎక్కువ ఫోకస్ బార్బెల్ మీద పెట్టారేమో అని మాట్లాడుకుందాం. అంటే లైక్ ఎక్కడ ఇండస్ట్రీలో కొన్ని థింగ్స్ చేంజ్ చేయాలి, అవి చేంజ్ చేయకుండా రివ్యూయర్స్ మీద పడినంత కాలం సో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది తప్పితే సో ప్రొడ్యూసర్స్కి లాభం ఏముంటుంది. ఎందుకంటే సో చాలా మంది మెజారిటీ ఆడియన్స్ రివ్యూయర్స్ వైపే ఉన్నారు. సో ఎవరైనా కొంతమంది ఫ్యాన్స్ తప్పితే, ఎక్స్క్లూజివ్ ఫ్యాన్స్ తప్పితే, బార్బెల్ చెప్పిన మాటలో చెప్పాలి అంటే సో ఆ కులం తాలూకు అభిమానులు ఎవరైనా ఉంటే తప్పితే, ఎవరి హీరోకి ఆ కులం తాలూకు అభిమానులు ఉంటారు కదా, సో ఆ వాళ్ళు తప్పితే సో జనరల్ ఆడియన్స్ రివ్యూయర్స్ వైపే ఉన్నారు. ఎందుకు అంటే సో ఫస్ట్ రీజన్ టికెట్స్ ప్రైస్. సో బీభత్సమైన టికెట్స్ ప్రైస్ అనేది సో ఖచ్చితంగా చూసే సామాన్యులకి ఇబ్బంది కలుగుతుంది. సో దాని మీద డెసిషన్ తీసుకోనంత కాలం, ప్రతి సినిమాకి చిన్న సినిమాలకి కూడా జీవోలు తెచ్చుకుంటున్నంత కాలం, పండగ పేరు చెప్పి ఒకసారి, సో ఇంకొక దాని పేరు చెప్పి ఇంకొకసారి, యూఎస్ వెళ్ళామని చెప్పి ఇంకొకసారి, ఆఫ్రికా వెళ్ళామని చెప్పి ఇంకొకసారి, ప్రతి దానికి జీవో తెచ్చేసుకుంటున్నారు. సో జీవోలు తెచ్చుకొని టికెట్ ప్రైజులు పెంచుతున్నారు. మల్టీప్లెక్స్లో పెంచుకుంటున్నారంటే ఒక రకము, సో సింగిల్ స్క్రీన్ థియేటర్లో కూడా రేట్లు పెంచుతున్నారు. మామూలు విషయం కాదు. ఎందుకంటే సింగిల్ స్క్రీన్కి వెళ్ళే వాళ్ళందరూ సో మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్తుంటారు. సో వాళ్ళని కూడా అక్కడ కూడా సినిమా చూడలేరు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లాగా మల్టీప్లెక్స్ వైపు చూడట్లేదు కనీసం ఈ మధ్య. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ వైపు కూడా చూడనివ్వట్లేదు. ఇవన్నీ బొక్కలన్నీ పక్కన పెట్టుకొని ఇవన్నీ మీద వేసుకొని అసలు ఫుట్ఫాల్ అనేది పెరగకుండా చేసుకుంటా, నలుగురు వచ్చినా చాలు, 10 మంది వచ్చే బదులు నలుగురు వస్తే నలుగురు దగ్గర 250 లెక్కలు తీసుకున్న ₹1000 వచ్చేస్తాయి, 10 మంది ₹100 దగ్గర తీసుకునే బదులు అని ఒక సోది కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో కూడా చాలా క్లియర్గా తెలుసు. సో అవన్నీ తీసుకొచ్చి రెమ్యూనరేషన్లు బీభత్సంగా పెంచేసుకుంటా ఆ ఓటీటీలో డబ్బులు వచ్చేస్తాయని చెప్పి ఫిక్స్ అయిపోయి ఎటువంటి సినిమా పడితే అటువంటి సినిమా తీస్తున్నారు. సో ఆ సినిమా తాలూకు అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సినిమా కంటెంట్ పైరసీ అవ్వకూడదు అని చెప్పి సో మళ్ళీ అంటే లైక్ వచ్చిన రోజే సినిమా కూడా అదేంటి కొన్ని సైట్స్లో ఏవైతే ఉంటాయో సో ఒక సైట్ పర్సన్ని అరెస్ట్ చేశారు. ఆ సైట్ పర్సన్కి అరెస్ట్ చేసిన దానికి మద్దతుగా కూడా చాలా మంది జనాలు ఉన్నారు. బికాస్ ఆఫ్ ఓటీటీ రేట్స్ కూడా హైక్ ఉండటము, సినిమా థియేటర్ రేట్స్ హైక్ ఉండటం వల్ల, ఆ సబ్స్క్రిప్షన్ రేట్స్ కూడా తీసుకోలేనంత స్టేజ్లో ఉండడం వల్ల ఐబొమ్మ రవికి బీభత్సమైన జనాల నుంచి మద్దతు వచ్చింది. సో అది నీరు గారిపోయింది. సో ఆయన జైల్లో ఉన్నాడు. సో ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది పక్కన పెడితే. దాని తర్వాత సో ఇంకా కొన్ని మూవీ రూల్స్ అనే వెబ్సైట్లు ఇంకా చాలా ఉన్నాయి. సో అట్లా సినిమా వచ్చేస్తుంది. దానికోసం అని చెప్పి ఒక ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇది ఫస్ట్ మన శంకర్ వరప్రసాద్ గారు తెచ్చుకున్నారు అనగా చాలా మంది తెచ్చుకున్నారు. సో తెచ్చుకున్న తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారికి సో మెజారిటీ సో అందరూ కొంచెం పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. ఎందుకంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి సో 70 ఏళ్ల వయసులో అంత ఎనర్జెటిక్గా ఉండటం అనేది మామూలు విషయం కాదు. సో మళ్ళీ వాళ్ళు ఆ టైంకి అసలు నడవగలుగుతావో లేదో కూడా తెలియదు. సో ఆయన నుంచి డాన్స్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దట్టు హుక్ స్టెప్ వేశారు, చాలా వరకు చేశారు. సో చూడడానికి కూడా కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్లు వర్కౌట్ కాకపోయినా సో మెజారిటీ సినిమా వర్కౌట్ అయింది. సో చూస్తున్న ఆడియన్స్కి సంక్రాంతి థియేటర్లో సంక్రాంతి సినిమా, ఆ సంక్రాంతి డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసిన సినిమా సో ఆ మాత్రం అలాగే ఉంటుంది. సో చిరంజీవి గారు లుక్స్ చాలా బాగున్నాయి సినిమాలో. ఫస్ట్ టైం అప్పటి వరకు వేరే లాగా ఉండే లుక్స్ ఈ సినిమాలో చాలా బాగున్నాయి. సో మెజారిటీ ఆడియన్స్ సో రివ్యూయర్స్లో ఉండే వాళ్ళు కూడా చిరంజీవి గారికి ఎంతో కొంత అభిమానులు కాబట్టి సో వాళ్ళు చిరంజీవి గారిని ఆ స్టైల్లో చూడాలనుకున్నారు. అంటే చిరంజీవి గారు మొన్నటి వరకు చూసిన లుక్స్ కానీ, చిరంజీవి గారి మ్యానరిజమ్స్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటే బలవంతంగా చిరంజీవి గారు యాక్టింగ్ చేశారు మొన్నటి వరకు. బట్ ఈ సినిమాలో కొంచెం ఫ్రెష్ లుక్లో కనిపించారు, చాలా బాగా చేశారు. సో కాబట్టి దానికి అందరూ పొగిడారు. ఒక బార్బెల్ చెప్తే బార్బెల్ కూడా పొగుడుతూ కొన్ని ఆయన తగ్గట్టు అతని సినిమాని చూసే విధానము, అతని స్క్రీన్ ప్లేని చూసే విధానము సో కంప్లీట్గా అతనికి పండగతో సంబంధం లేదు, ఇంకా దేంతో సంబంధం లేదు. అతని సినిమానే చూస్తారు. ఇది పండగ సినిమా, మీరు పండగ సినిమా అలాగే చూడాలంటే అతను ఒప్పుకోడు. అతని మైండ్ సెట్ అలా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి అతను ఒక వీడియో చేశారు. దాని మీద వాళ్ళు మెయిల్ పంపించారు. ఏదైతే వాళ్ళ దగ్గర ఇంజక్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ని ప్లేస్ చేస్తూ సో వాళ్ళు ఎవరైతే వేరే థర్డ్ పార్టీ వాళ్ళకి ఇచ్చి సో కంటెంట్ కాపీ కింద సో ఇతనికి మెయిల్ పంపించారు. సో అతను 1 రోజు 2 రోజులు ప్రైవేట్లో పెట్టారు. దాని తర్వాత వీళ్ళు బెంగళూరు ఎక్కడైతే సివిల్ కోర్టులోంచి తెచ్చుకున్నారో సో ఇతను బెంగళూరు హైకోర్టులో కేసు వేశారనమాట. సో నేను ఇట్లా వీడియోస్ చేస్తున్నాను, నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, సో దానికి వాళ్ళు ఇలా నా మీద కేసు వేశారు, నా వీడియో మీద ఇలా స్ట్రైక్ వేస్తామని చెప్పారు అని చెప్పి సో తను ఒక రిట్ పిటిషన్ వేశారు. దాన్ని తాత్కాలికంగా దాని మీద స్టే తెచ్చుకున్నాడు.
సో స్టే తెచ్చుకొని ఆయన వీడియో మళ్ళీ ఆయన పబ్లిక్లో పెట్టాడు అనమాట. సో అలా ఒకటానికి అంటే సో 4 వీడియోస్కి పడ్డాయి. దానికంటే ముందు కన్నప్ప సినిమా అప్పుడు కూడా దీని మీద పెద్ద కేసు పడింది. కన్నప్ప సినిమా కంటే ముందు కూడా మేబీ జిన్నా సినిమాకే అనుకుంటా. సో ఢిల్లీ హైకోర్టులో ఇతని మీద కేసు వేశారు మన మంచు విష్ణు గారు. సో పెద్ద కేసు వేశారు. ఇక్కడ దీనికి నాగవంశీ గారు కూడా ఒక మధ్యలో ఒక మాట చెప్పారు. మొన్న అనగనగా ఒక రాజు సినిమా టైంలో కూడా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం చెప్పేదంటే చాలా మంది రివ్యూర్స్ సినిమా బాగాలేదని చెప్తారు, ఒపీనియన్ చెప్తారు. బట్ కొంతమంది ఉంటారు సో ఎవరైతే క్యారెక్టర్స్ చేస్తారో సో వాళ్ళని క్రిటిసైజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆ టెక్నీషియన్స్ని ఎటకారంగా మాట్లాడతారు, హీరోని చాలా ఎటకారంగా మాట్లాడతారు, సో సినిమా మేకింగ్ని ఎటకారంగా మాట్లాడతారు. సో కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మేము తెచ్చుకున్నది స్టేజ్. సో అందరి మీద ఉండదు అని చెప్పారు. అండ్ అందరి మీద కూడా ఇది వేయలేదు అనమాట. చాలా లిమిటెడ్ పర్సన్స్. నాకు తెలిసి బార్బెల్ ఒక్కడికి ఇలా జరిగిందేమో. ఎందుకంటే సినిమా రివ్యూస్ చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. పూల చొక్క రగిడి ఇప్పుడు ఆపేశారు. మహిదర్ లేకుంటే తై వ్యూస్ ఇంకొంతమంది ఉంటారు వేరే వాళ్ళు. సో వీళ్ళందరూ ఎవ్వరికి కూడా సో ఈ మధ్య బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు. సో ఎవరికి కూడా ఈ నోటిఫికేషన్ అనేది ఈ నోటీస్ అనేది వెళ్ళలేదు ఎక్సెప్ట్ బార్బెల్ ఒక్కడికి ఎందుకు వెళ్ళిందంటే సో బార్బెల్ ఒక్కడి మీద ఫోకస్ పెట్టారు. అందుకని బార్బెల్ దగ్గరికి వెళ్ళిందనమాట. సో బార్బెల్ కూడా అసలు నేను నమ్మట్లేదు నిజంగా. సో ఎవరైనా కానీ వదిలేస్తారేమో కానీ బార్బెల్ చాలా గట్టిగా తీసుకున్నారు. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు ఆ నోటీస్ పంపించడము సో బార్బెల్ లాస్ట్ టైం కూడా చెప్పారు, మళ్ళీ ఇంతకు వీడియోలో కూడా చెప్పారు. ముందు చెప్తారు, వెనక బెదిరిస్తారు. నువ్వు మళ్ళీ పాజిటివ్ రివ్యూ అప్పుడు నీ చాలా ఉంటుంది, లేకపోతే నీ ఛానల్ లేపేస్తాము అది ఇది అని. ఇవి బార్బెల్కి అలవాటు అయిపోయాయి. సో ఇతను చాలా మంది ఛానల్స్కి స్ట్రైక్స్ పడితే చాలా మంది ఛానల్స్కి స్ట్రైక్స్ పడి లెగిచిపోతున్నప్పుడు కూడా ఇతనే కొన్ని ఫార్మాట్లు పంపించి ఇలాగ మెయిల్ పెట్టాలని చెప్పి ఇతనే చాలా ఛానల్స్ కూడా కాపాడాడు బ్యాక్ ఎండ్లో. సో ఇతనికి చాలా నాలెడ్జ్ ఉంది. సో ఇతనికి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇతను ఒక్క అడుగు కూడా వెనక వేయట్లేదు. అండ్ ఇతను దాంట్లో అబ్యూజివ్గా ఏం మాట్లాడు. బట్ ఇతని కంటెంట్ని చాలా దారుణంగా పోస్ట్ మార్టం చేస్తారు. సినిమాని చాలా దారుణంగా పోస్ట్ మార్టం చేస్తారు. అది ఒకటి ప్రాబ్లం అనమాట. సో దాన్ని నచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలా నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో సినిమా రాడ్ సినిమా ఒకవేళ వచ్చింది రిలీజ్ అయింది అనుకో, సో ఎవరు రివ్యూ చూసినా చూడకపోయినా ఇతను రివ్యూ చూస్తారు. బికాస్ ఆఫ్ ఇతను కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తూ కొంచెం నవ్విస్తూ మాట్లాడతారు కాబట్టి కొంచెం క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడతారు, కొంచెం ఎటకారంగా మాట్లాడతారు. ఆబ్వియస్లీ అందరూ దానికి కనెక్ట్ అవుతారు. సో అలా ఎటకారంగా మాట్లాడకూడదు, భజన చేయాలి ప్రతి సినిమాకి అంటే కుదరని పని. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చదు. సినిమా అనేది యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉండదు ఏ సినిమాకి కూడా. సో డెఫినెట్లీ క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని తీసుకోలేకపోతున్నారు కొంతమంది ప్రొడ్యూసర్లు, హీరోలు, డైరెక్టర్లు కూడా. సో దీనికి రీసెంట్గా మోగ్లీ సినిమాలో ఒక క్యారెక్టర్ చేసిన పోలీస్ క్యారెక్టర్, యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేసిన బండి సరోజ్ గారు. సో ఆయన కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆయన. సో ఆయన పెట్టారు అనమాట ఒక పోస్ట్. సో కవర్లు తీసుకొని పెయిడ్ రివ్యూలు రాసే కొంతమంది అమ్ముడుపోయిన జర్నలిస్టులను పబ్లిక్ ఎప్పుడో వెలివేసింది. ఇది ఉన్నారు. సో కులాలకి కొంతమంది జర్నలిస్టులు కన్ఫైన్ అయి ఉంటారు. సో ఆ కులం హీరో సినిమా వచ్చింది అనుకోండి, ఆ జర్నలిస్ట్ ఇంకా లేపుతారు సినిమాని. వేరే కులం వారి సినిమా వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ 1.5 ఇచ్చేస్తుంటారు. ఇది చాలా తగ్గట్టుగా ఇది ఇది కొన్ని నెలల నుంచి ఆ పోరాటం జరగతానే ఉంది. సో కులానికి కొంతమంది జర్నలిస్టులు ఉంటారు అనమాట. ఆ కులం హీరో వస్తే చప్పని లేపుతారు సినిమాని. వాళ్ళకి 2.5 3.5 కూడా ఇచ్చేస్తుంటారు. సూపర్ సినిమాలు అయినా కానీ వేరే వాళ్ళ కులం వాడు వస్తే మాత్రం 1.5 ఇస్తుంటారు అనమాట. అది ఆ కులం వాడనే కాదు, ఆ కులం ఆ హీరోకి కొంచెం ఎవరైనా కొంచెం మంచిగా ఉండి ఆ ఫేవరెట్ అనుకున్న చిన్న హీరోలు అయినా కానీ ఆ కులం వాడైతే మాత్రం తగ్గించేస్తారు. అలాంటి జర్నలిస్టులు ఉన్నారు అనమాట. సో వాళ్ళ గురించి మాట్లాడతారు. వీళ్ళ రివ్యూలు పక్కన పెట్టండి, ఇంటర్వ్యూస్కి వ్యూస్ కూడా రావు. సో ఇలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూస్ కూడా వ్యూస్ రావు. సో వీటిలో కొంతమంది చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఉంటాడు ఐడిల్ బ్రెయిన్ జీవి. ఒకప్పుడు ఆయనవి చాలా బాగుండేవి. ఆయన కూడా ఇప్పుడు మేబీ పోయే కొద్ది ఆయన కూడా ఐడిల్ బ్రెయిన్ జీవి అని ప్యాకెట్లు తీసుకొని రివ్యూస్ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళందరూ తగ్గిపోయారండి. చాలా పెద్ద రివ్యూస్, చాలా పెద్ద ఛానల్స్ రివ్యూస్ అన్ని తగ్గిపోయినాయి వాళ్ళు చెప్పే రివ్యూస్ అన్ని. సో ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఈ మహిదర్కి కానీ లేకుంటే బార్బెల్, రగడ్డి, సో పూల చొక్క ఇలాంటి వాళ్ళకి వ్యూవర్షిప్ పెరుగుతుంది. బికాస్ ఆఫ్ వీళ్ళు కొంచెం సినిమాలాగా అనలైజ్ చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ రొట్ట చెప్తుంటారు. ఈవెన్ దో ఆ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారితో సహా ఆయన కూడా కవర్లు వెళ్తూ ఉంటాయి. సో ఆయనతో సహా మిగిలిన వాళ్ళందరూ భజన చేస్తూనే ఉంటారు. ఆ కులానికి తగ్గట్టు భజన చేసుకుంటూ ఉంటారు అనమాట. సో వీళ్ళే కొంత ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో సో కొంచెం మంచిగా చెప్తారు, సినిమాని కొంచెం అనలైజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో దాంట్లో రగడి పీక్ ఉంటారు, దాని తర్వాత బార్బెల్ వీళ్ళు ఉంటారు. ఇప్పుడు అలాంటి బార్బెల్ గొంతే నొక్కాలనుకుంటారు. రగడి తను ఆపేసుకోవాలంటే ఇంకా ఏం చేయలేడు అంటే ఆ కేసులు అవి అనవసరము. అంటే సినిమాని నేనెంత చేయాలనుకున్నా, నేనంత మార్చాలనుకున్నా నా ఒక్కడి పల్లె అవ్వదు అని చెప్పి రగడి ఆపేసుకున్నాడు ఆయన. నేను వద్దు, నేను అసలు కంటెంట్ కోసం వచ్చిందే వేరే, బట్ నేను ఇక్కడ చెప్తుంది వేరే, బట్ నేను చెప్పిన ఎవరికి అర్థం కావట్లేదు అని చెప్పి సో ఆయన స్టాప్ చేసుకున్నాడు. పూల చొక్క ఈ మహిదర్ వాళ్ళు కంటిన్యూ అవుతారు. దాంట్లో మహిదర్ కూడా కొంచెం చూసినట్టు రివ్యూస్ చెప్తారు. మరి కుండ బద్దలు కొట్టినట్టు ఆయన కూడా చెప్పారు. బికాస్ ఆఫ్ ఆయనకి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఆయనకి కొంచెం యూట్యూబ్ అల్గారిథము, వీడియోస్, వ్యూస్, కొంతమంది సినిమా ఇండస్ట్రీలో చిన్న పరిచయాలు అతనికి కూడా ఉంటాయి కాబట్టి సో ఎందుకు అది నెగిటివ్ చెప్పడం చెప్పి ఆయన పాజిటివ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు సినిమాకి. ఓకేనా. సో ఆ పూల చొక్క అండ్ కొంచెం ఆ బార్బెల్. సో పూల చొక్క బార్బెల్తో పోల్చుకుంటే బార్బెల్ ఇంకొంచెం గట్టిగా చెప్తారు. సో చాలా మందికి నచ్చదు. కొన్నిసార్లు ఇప్పుడు నా ఫేవరెట్ హీరో సినిమా క్రిటిసైజ్ చేసినా నాకు నచ్చదు. అలా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారనమాట. సో ఇప్పుడు నా ఫేవరెట్ హీరో సినిమాని క్రిటిసైజ్ చేసినప్పుడు అదర్ ఫేవరెట్ హీరో ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి అది బాగా ఎక్కుద్ది అనమాట. సో అలాగా తను చేసుకుంటాడు. బట్ న్యూట్రల్ పర్స్పెక్టివ్లో చూస్తే బార్బెల్ చెప్పే దాంట్లో చాలా వరకు జెన్యూన్ ఉంటుంది.
మరీ టూ మచ్గా చెప్పాలని చెప్పడం, ఏదో 1-2 సినిమాలకి చెప్తుంటాడు. అలా అని చెప్పి డబ్బులు తీసుకోవడము అండ్ బ్యాడ్ ఇంటెన్షన్ తోటి రివ్యూస్ చెప్తాడని అయితే నేనైతే అనుకోను. సో అతను ఏదైతే చేస్తున్నాడో ఆ ఫైట్ ఏదైతే ఉందో అది మామూలు ఫైట్ కాదు, ఎక్స్ట్రాడినరీ ఫైట్ నేనంట. ఎందుకంటే సో లైక్ మామూలు విషయం కాదు. ఒక సినిమా ప్రొడ్యూసర్స్ తోటి, అంటే 100 కోట్లు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్స్ తోటి సో ఏదో ఉద్యోగం చేసుకుంటూ యూఎస్లో ఉంటూ రివ్యూస్ చెప్పుకున్న ఒక వ్యక్తి సో ఢీ కొట్టడము, ఫైట్ చేయడం అనేది మామూలు విషయం కాదు, నెక్స్ట్ లెవెల్ అనమాట. అనవసరంగా వీళ్ళు అతని గొంతును పైకి లేపుతున్నారు. నిజంగా అతను తప్పు చేస్తుంటే, అతను ఏదైనా బెదిరిస్తూ రివ్యూస్ చేస్తూ కావాలని ఇంటెన్షనల్లీ బ్యాడ్ చేస్తుంటే అలాంటివన్నీ ప్రూఫ్లు పెట్టొచ్చు. లేకుంటే అతను కాపీ రైట్ కంటెంట్ కానీ లేదా రివ్యూస్ చెప్పేటప్పుడు అతని స్టోరీని మొత్తం అక్కడ చెప్పేస్తున్నా కానీ అతను రివ్యూలో సో అలాంటివన్నీ క్లిప్స్ తీసుకొచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ అలాంటివి ఏమీ లేకుండా సో జస్ట్ సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇస్తున్నాడని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. సో అతను వీడియో చూసిన తర్వాత అది తప్పేం లేదు కదా, ఎందుకు అన్ని కేసులు పెట్టారో అని అనిపించింది. ఎందుకంటే అతను చెప్పిన సినిమాలు అన్నింటిలో ఎంతో కొంత ఆ రివ్యూస్కి ఎంతో కొంత కరెక్టే కదా అని అనిపించింది అనమాట. సో మరి ఎందుకు ప్రతిసారి అంటే లైక్ ఎవరు ఏదైనా ఒక దానికి అగెనిస్ట్గా మారుతూ గొంతు నొక్కేయాలని చూస్తూ ఉంటారు అనమాట. చాలా చోట్ల కోర్టు కేసులు, ఇంజక్షన్ ఆర్డర్లు, 10 లక్షలు పెట్టేసి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చేసుకుంటారు హ్యాపీగా. సో నువ్వు టికెట్ రేట్స్ తగ్గితే నీకు ఫుట్ఫాల్ పెరుగుద్ది. దానికి రివ్యూస్ని బ్లేమ్ చేయడం అనేది మామూలు విషయం కాదనమాట. ప్రతిసారి అలాగే చేస్తుంటారు, అన్నింటిలో అలాగే చేస్తుంటారు. సో ఎవరు కోర్టు కేసులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనమాట. సో మన కోర్టు కేసు మనం ఎదుర్కొంటున్నాం, వాళ్ళ కోర్టు కేసు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. దీంట్లో మాత్రం ఆ రగటి అతను ఎక్సెప్ట్ పక్కన పెట్టేస్తే సో ఇప్పుడున్న వాళ్ళలో కొంచెం బార్బెల్ మీద ఇంత గ్రడ్జ్ పెట్టుకోవడం అనేది సో ప్రొడ్యూసర్ కూడా అంత మంచిది కాదేమో. ఎందుకంటే అతన్ని వీళ్ళే పెద్దవాళ్ళు చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అండ్ అతను పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఒక్క పర్సన్ కూడా తప్పు అనిపించట్లేదు. అతను చేసుకుంటున్నాడు. ఆ స్టోరీ లీక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తప్పు. పోయినసారి పూల చొక్కా కొంచెం ఎక్కువ మాట్లాడాడు ఆ పెద్ద సినిమా గురించి, అది కంప్లీట్లీ తప్పు. అది కొంచెం నోరు కొవ్వు అంటారు, దాన్ని ఎక్స్ట్రాల్ అంటారు. దాన్ని బార్బెల్ అలాగా చేస్తుంటే బార్బెల్ కూడా ఎక్స్ట్రాల్ చేసినట్టే. బట్ బార్బెల్ అలాంటివి చేయడు కాబట్టి చాలా వరకు బార్బెల్ తగ్గించే మాట్లాడతారు కాబట్టి సో అంటే కథను లీక్ చేయకుండా మాట్లాడతారు. రివ్యూస్ చూశాను నేను చాలా వరకు. సో నాకు ఎక్కడ తప్పు అనిపించింది, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అంటే జాగ్రత్త.